ఆ స్టేజ్ ఉంటే చేసుకోలేకపోతే లేదు. కానీ క్రిస్మస్ రోజు దేవునిని ఆరాధిస్తే మనల్ని చూసినటువంటి ప్రభువు పరలోక రాజ్యంలో సంతోషపడుతుంటాడు. మనం ఆయన నామాన్ని స్తుతిస్తుంటే, మనం ఆయన నామాన్ని ఆరాధిస్తూ ఉంటే అదే క్రిస్మస్ చేయటం అంటే. దానిని బట్టి ఆయన పరలోక రాజ్యంలో సంతోషపడుతుంటాడు. పరలోక రాజ్యంలో అధికంగా సంతోషం కలుగుతుందంట. దేవుని వాక్యం అంటుంది, ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. ఏంటి అంటే, క్రీస్తు పుట్టాడు. యేసుప్రభువారు భూలోకంలోనికి మానవుడిగా వచ్చాడు. ఎందుకంటే మానవుడి యొక్క పాప శాపాలను కొట్టివేయడానికి ఆయన వచ్చాడు. మానవుడి యొక్క శాపాన్ని తొలగించడానికి ఆయన వచ్చాడు. పాపిని రక్షించడానికి ఆయన వచ్చాడు.